పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడడంపై భారతీయులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల కుటుంబాల వేదనను విమర్శించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం తగదని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభ్మన్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా కప్ 2025లో భాగంగా యుఏఈలో జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరించాలని ఆమె ప్రజలను క్రికెటర్లను కోరారు. ఏఎన్ఐ వార్తా సంస్థ మాట్లాడుతూ ఐశాన్య ద్వివేది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దయచేసి ఈ మ్యాచ్ను బహిష్కరించండి. ఎవరు స్టేడియంకు వెళ్లి చూడొద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా ఆన్ చేయొద్దు అని ప్రజలను కోరారు. బీసీసీఐ వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల బీసీసీఐకి ఏమాత్రం సానుభూతి లేదా అని ఆమె ప్రశ్నించారు. భారత క్రికెటర్ల దేశభక్తిపై కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. మన క్రికెటర్లు ఏం చేస్తున్నారు? వారిని దేశభక్తులు అంటారా కాదా? ఒకరు ఇద్దరు తప్ప ఎవ్వరూ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని ముందుకు రావడం లేదు. తుపాకీ గురిపెట్టి బీసీసీఐ వారిని ఆడించడం లేదు కదా. దేశం కోసం వారు గట్టిగా నిలబడాలి అని విమర్శించారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం ఉగ్రవాదానికే వెళ్తుందని ఐశాన్య ద్వివేది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ స్పాన్సర్లు, బ్రాండ్ కాస్టర్లను నేను అడగాలనుకుంటున్నాను. ఆ 26 కుటుంబాల విషయంలో మీ దేశభక్తి ఏమైంది అని ప్రశ్నించారు. పాకిస్తాన్ను ఉగ్ర దేశంగా అభివర్ణించిన ఆమె ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం కోసం వాడుతుందని చెప్పారు. మనం వారికి ఆదాయం అందించి మళ్ళీ మనపైనే మనం దాడి చేయడానికి మనమే వారిని సిద్ధం చేస్తున్నట్లు అవుతుంది అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. సెప్టెంబర్ 14న జరగనున్న ఈ మ్యాచ్ను బహిష్కరించాలని ఆమె చేసిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బహుళ దేశాల టోర్నమెంట్లో పాకిస్తాన్తో ఆడేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం కొనసాగుతుంది.